లక్షల మందికి కొరత రాకుండా ప్రతిరోజు మన్నాను పంపించాడు. తమ్మును వెంబడిస్తూ దప్పిక తీర్చలకు ఒక బండని ఏర్పాటు చేశాడు. ఎండ పడకుండా మేఘాన్ని పెట్టాడు. అడుగులు తడబట్టుకుని రాత్రులు అగ్ని స్తంభం పెట్టాడు. ఎక్కడ కొరత రానివ్వలేదు. సమస్తమును సిద్ధం చేసి సమృద్ధిగా ఇచ్చాడు. కానీ ఉపవాసాలు దేని కొనమన్నాడు? అద్భుతాల కోసం కాదు. దేనికోసం? నా చిత్తం నువ్వు నేర్చుకోవాలి, నా ఉపదేశం నేర్చుకోవాలి, నా సంకల్పం అర్థం అవ్వాలి, నా ప్రణాళిక తెలుసుకోవాలి. నేను మీ మధ్యలో నివసించాలంటే మీరు ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి, ఇవన్నీ తెలియాలి. కనుక నువ్వు ఉపవాసంతో చేయమన్నాడు. ఈ భూమి మీద మనుషులకు నేర్పించబడ్డ మొదటి ఉపవాసం అది. మోషే కన్నా ముందు ఉపవాసాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా అసలు అది పరిచయం చేయలేదు దేవుడు. ఫస్ట్ టైం ఎవరికి ఇంట్రడ్యూస్ చేశాడు? మోషే గారికే. అంటే మోషే ముందు ఫరోతో పోరాటం అది చిన్న సవాలేం కాదుగా. సముద్రాలు చీల్చడం చిన్న పోరాటం కాదుగా. 30 లక్షల మందికి 40 ఏండ్ల పాటు ఎడారిలో ప్రతిరోజు అన్నము నీళ్ళు ఇవ్వడం చిన్న విషయం కాదుగా. ఇంత శక్తికి మించిన భయంకరమైన పోరాటములు ఉన్నాను, అవసరం ఉన్నాను, ఫాస్టింగ్ ఉన్నాను అని చెప్పలేదు. కానీ మందిరం కట్టాలంటే నువ్వు రా చూపిస్తాను. అది మరి అంత భయం కొట్టా మంచిగానా. ఓ సప్పుడు దెబ్బలు పడుతుంది. ఎందుకండి చప్పట్లు కొట్టుట అనగా చేతులు ఊపుట కాదు, సౌండ్ రావాలి. ఎందుకు ఓవరగా దోమలు కొట్టుకున్నట్టు కొడితే మళ్ళీ గట్ట సర్పం మధ్యలో పడితే చెత్త అయిపోవాలి, లేచి రక్తం వేసి అలా ఉండాలి చప్పట్లు అండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద దేవుని రాజ్యం రావాలని ఆశపడుతున్నారా? దేవుని ప్రణాళిక మనకు తెలియాలని కోరుకుంటున్నారా? నా పట్ల దేవుని చిత్తం కావాలని ఆశ కలిగిందా? దేవుడు నివసించే మహిమ మందిరంగా నేను మారాలనే కోరిక నీకు కలిగిందా? నీకున్న మంచి పద్ధతి అని చెప్పు. ఆమేన్. సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే ఉపవాసాలు ఉండొద్దు నేను అనటం లేదు. కానీ ఫస్ట్ కారణం అది కాదు. అసలు ఉపవాసాలు నేర్పించబడ్డ మొదటి రీజన్ ఏంటి తెలుసా? పరలోకంలో నాకు ఒక దేవాలయం ఉంది నాన్న, సేమ్ అలాంటిది భూమి మీద కట్టాలి. అది కట్టాలంటే నీకు ఎట్ట సెట్ కాదు, కొండ మీద కదా తీసుకెళ్ళాడు. ఆమేన్. ఇప్పుడు దేవాలయం కట్టిన తర్వాత ఏమన్నాడు? ఇప్పేసి ప్యాక్ చేసుకొని నెత్తిని పెట్టుకుని పదమన్నాడు. అదేంటి ప్రభు కష్టపడి కడితే ఇప్పేమన్నామంటే దాన్నే ఉందలేరా, నేను హస్తకృతములకు ఆలయములో నివసించను. అయ్య బాబోయ్, నివసించవా? మరి కష్టపడి కట్టాం కదా, మరి ఎందుకు కట్టమన్నావు అంటే మిమ్మల్ని మీరు మందిరంగా ఎలా కట్టుకోవాలో తెలియాలని తప్ప అది మెయిన్ కాన్సెప్ట్ కాదురా, మీరే నాకు ఆలయం అన్నాడు. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసినట్టు? మనమే దేవుని ఆలయముగా మారాలంటే, దేవుడు నివసించు ఒక పరిశుద్ధాలయముగా కట్టబడాలంటే ఆ సంకల్పం మనలో నెరవేరినట్లుగా మనము భూమి మీద